హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం దొండకాయ వేపుడు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మొదటగా కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ లేకపోతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకు ఇంత ఆయిల్ అంటే మనకి ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మీకు నచ్చినవన్నీ వేసుకోండి. సో తాలింపు గింజలు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు అనేది వేసేసుకోవాలి. సో ఇవి ఒక 2 మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కానీ సాల్ట్ కానీ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి మనకి తొందరగా ఫ్రై అవుతాయి. సో మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో వేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు వేసిన దొండకాయలు మేము మా చెట్టుకు తెంపిన దొండకాయలే, చాలా లేతగా చాలా బాగున్నాయి. సో మనము చెట్టుకి వెంటనే తెంపి వండుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుందండి. సో మనము మార్కెట్లో కొన్నవి ఎప్పుడో తెంపి మనం మళ్ళీ వండేలోపు చాలా రోజులు టైం పడుతుంది. సో అందులో ఉండే టేస్ట్ కానీ అవన్నీ కూడా పోతాయి. కుదిరితే ఇంట్లోనే న్యాచురల్గా ఆర్గానిక్గా కూరగాయలు పెంచుకోవడానికి ట్రై చేయండి. సో దొండకాయలు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అయితే ఇది ఒక టిప్ లాంటిది అని చెప్పొచ్చు. సాల్ట్ వేయకపోతే ఏంటి అంటే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఫ్రై చేస్తే. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా ఫ్రై అవుతాయి, సాఫ్ట్గా దగ్గరికి ఫ్రై అవుతాయి. మనకి తినడానికి కూడా కొంచెం బాగుంటుంది. మరి క్రిస్పీగా ఫ్రై అవుతే కూడా మనకి తినాలి అన్న ఇంట్రెస్ట్ రాదు, అన్నంలో కూడా కలవదు. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి మళ్ళీ పక్కకి చారు అలాంటివి ఏం లేకపోయినా కానీ తినేసేయచ్చు. సరే, ఇదంతా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని మధ్యలో ఇది కుక్ అవుతూ ఉంటే కలుపుతూ మళ్ళీ మూత పెట్టి మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. సో ఇలాగ మనం దొండకాయలు అనేవి దగ్గరికి ఫ్రై అయ్యే వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. దొండకాయలు ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయాయి చూడండి. ఇలా దగ్గరికి అయిపోయేలాగా మూత మధ్యలో తీస్తూ కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి దొండకాయలు అనేవి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఫ్రై అయ్యాయో. మనకి ఎలా ఫ్రై అయ్యాయని అది తెలుస్తుంది అంటే ముక్క అనేది మెత్తబడుతుంది. మీకు మెత్తబడినట్టు అనిపించకపోతే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. నేను ఈ రేంజ్ చాలు అని అనుకుంటున్నాను. మీరు ఇంకొద్దిగా డీప్ ఫ్రై కావాలి అనుకున్నా కానీ చేసుకోవచ్చు. సో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయకూడదు. మనకి దొండకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాతే వేయాలి. ముందే వేస్తే ఏంటంటే మొత్తం అడిగంటిపోయి మాడు వాసన వస్తుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు వేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా మనకి ఫ్రై అనేది కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇది వేసి కలిపేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి అలాగే కారం వేసుకోవాలి. అయితే మనము దొండకాయలు ఫ్రై చేసే ముందే సాల్ట్ వేసుకున్నాం కదండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలి అనుకుంటే మళ్ళీ సాల్ట్ కొద్దిగా మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత సాల్ట్ అనేది మళ్ళీ వేసుకోండి. సో నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ముందే వేసేసాను ఎక్కువ క్వాంటిటీలో. ఉప్పు, కారం, ధనియాల పొడి మనకి దొండకాయలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు ఏంటంటే మీరు దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా పర్లేదు, కానీ ఈ కారం, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోయి బాగా ఘాటు కూడా వస్తుంది అండ్ కర్రీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని సో మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. మనకి ఉప్పు కారం అనేది మరీ పచ్చిగా ఉండకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అని అంటే మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, అంతే అండి. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు దొండకాయ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఈజీగా చేసుకునే ఫ్రై అన్నమాట. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.